పెట్టి మీరు అనుకున్నది ఏది నేను చెప్పింది చేయరు. ఇప్పుడే ఒక షూట్ అయితే అయిపోయింది. లంచ్ టైం అయింది. లంచ్ టైంలోనైతే నేను జింగన్న తిన్నాము. అంత డింపుల్ను బాక్స్ తెచ్చుకోలేదు, మన టైసన్ బాక్స్ తెచ్చుకోలేదు, అట్లా క్యాట్ బాక్స్ తెచ్చుకోలేదు. ఈ అన్న ఇట్లా ఇంటికి పోతాడు కదా, వీళ్ళు బయట తినడానికి అయితే వేయరు. ఇప్పుడే తేజగాడు మన ఒక స్పెషల్ పర్సన్ వచ్చిండు. అది ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఎంత అవుతుంది? 4 ఏమో అవుతుంది. ఇప్పుడు వచ్చిండు కాక. ఈయనకు ఆఫ్టర్నూన్ ఇదే అవురా. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఎటు పోతున్నాం అంటే ఒక వీడియో ఉంది ప్లానింగ్. అది దేనికోసం అంటే ఆ గుడ్ల కోసం పోతున్నాం షాప్కి. ఆ గుడ్లు ఎందుకు అనేది దేనికోసం అనేది మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. అసలు ఎందుకు వాడతాము ఏం కథ అనేది. అవురా దేనికో తెలుసారా నీకు? తెలియదా? మాట్లాడతలేవారా గుండోడా? ఏందిరా గిడ పెట్టుకుంటారు గుండు బాస్ అసలు ఇదనరా అదను సున్నులు అంట చూసినాను. అబ్బా పనులు పాసునేరా నాయన. ఇప్పుడైతే గుడ్లకైతే పోతున్నాం. ఆ గుడ్లు దేనికి ఏం కథ అనేది అయితే మీకు ఫర్దర్గా అర్థమవుతుంది ఇదే వ్లాగ్లా. మనలో అయితే ఇద్దరు కలిసి గిడే చేస్తున్నా. నువ్వు గిడే చేస్తున్నావా రాగా? బిగ్ ఫ్యాన్ కాదు, జింగిడిగా. మంచిగా లంచ్ చేసేస్తాను ఇంటికి పోయి మరి మాకు ఫోన్ చేయరాలే. మాకు టైసన్ కార్ వచ్చిన ఇద్దరం ఒక పని మీద రావద్దని ఇద్దరు కార్ ఆయన ఇప్పుడు వస్తున్నా. ఈయన ఎందుకు వస్తున్నాడు అడిగి? వీళ్ళు టైసన్ గురించి అయితే బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తారు. ఇలా బండి లేదని జింగిడి కూడా వచ్చిండు. నీ గురించి వీళ్ళిద్దరు నువ్వే ఆపినవాడే వీళ్ళిద్దరు. మరి అజ్జినెక్కించుకుంటున్నావు ఇప్పుడు? సో మొత్తానికి అయితే వీళ్ళైతే మనకి రోడ్ మీద కలిసిరు. వీళ్ళు ఆడికే పోతున్నారు మన వర్క్ షాప్ కాడికి. మేము కూడా గుడ్లు తీసుకొని పోతాము. ఈయనే ఒక ఆయన కోడిగుడ్డు అమ్మటైనా పోతుండు ఎక్సెల్ మీద. పోతుంది ఏమన్నా ఒక 7 కావాలి. ట్రేలు కాదు గుడ్లు. ఎంత ఒక ట్రే ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు అంటే మన కోడపాలంలో 100 రూపాయలకి చేస్తుంది కాదు కానీ ఇప్పుడు జింగిడిగా. సరే సరే బాబు పో. కుళ్ళు అమ్ముతావు కాబట్టి అనుకున్నాం. ఈ క్యాటుకి ఆగని చెప్తాడు ఊకే జింగిడిగా. పరా షాపులో కొనుక్కోదాం పరా. కూడన్న అయితే మన షాప్కి అయితే పోయిండు గుడ్లు తీసుకోవడానికి. లోపలికి అంటే మన ఫైనల్ అయితే మన షాప్ కాడికి అయితే వచ్చినాము. కూడన్న అయితే లోపలికి అయితే గుడ్లు అయితే తీసుకోవడానికి పోతున్నాము. అవి ఏ వీడియోనో నాకైతే తెలియదు. మేము గుడ్లు తెచ్చేసరికి అయితే మన గ్యాంగ్ మొత్తం రెడీ ఉన్నది. 7 తెచ్చినా. 2, 3, 4, 5, 6 ఎవడైతే ఇటుకెళ్ళేస్తారో వానికి గుడ్లు. రైట్. ఏమైంది బాయ్ పెండదేలే ఇంకా పెండతోటే పని కదా. ఇవరిదాకా జింగిడేసి చెప్పమని చెప్పలేదు. పెండ ఎందుకంటే గుడ్లు పెండలో పెట్టి కాల్చుకొని తింటారు. సో ఈరోజు అదే వీడియో చేయబోతున్నాం. నువ్వు పెండదే ఊరుకు క్యాటీ పో. నువ్వు కట్టలేవు నువ్వు తిన్నావు ఎప్పుడు పెండలు ఉడకట్ని? మట్టిలోనా? బురదలా ఉడకట్ని నేను కూడా తిన్నా. బురద ఎప్పుడు ఉడకట్టినా తెలుసా నేను? అరే నువ్వు తినేదాని గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడరా. నువ్వు తినేదాని గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడాను. కరెక్ట్. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేది వీడియో కానీ ఉందనుకో వేరే ఇగో దానికి సంబంధించిన ఏముంటాయి చాపింగ్ అయ్యాడు బరాబర్ వస్తావాడా మళ్ళీ ఇగో అటున్న పుల్లిటి పెట్టాడు. 4 ఇటుకలు కడేద్దాం సరిపా ఏత్తాం బరాబర్ ఎత్తాం దా నడు అంత మంచి గినకు ఏమైంది? వామిటింగ్ చేసుకున్నాడట పుట్టి మనిషి కాదు. గులాబ్ జామున్ తిన్నాడట. ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి ఎందుకు ఎక్కినావు? ఏం తిన్నావు? నువ్వు తిన్నదే మేము తిన్నాం. మమ్మల్ని కాదని ఏం తిన్నావు? ఇక్కడికి వచ్చాం మనం పోయేటప్పుడే ఇక్కడ చెట్టు కింద కొంచెం కారు పెట్టుకొని వండుకొని పోయినాము. మమ్మల్ని కాదని ఏం తిన్నావు? ఏం తినలే.
ఓమ్నీలో వండుకున్నా లేదా ఎప్పుడు వచ్చేటప్పుడు పండుకోలే వెనకొకసారి ఎక్కిండు ఆయన. తమ్ముడేమో ఇట్లా ఇగో అన్న అట్లా అన్న ఒకటి ఉంది అమ్మా అందరికి బీరకాయలు ఎప్పుడు ఇస్తానండి నేను నిన్ననే అడిగినా అడిగినా నీకని ఇచ్చిన అన్న ఇయ్యలే. ఇచ్చిండా రికార్డ్ ఆఫ్ కాదు ఇగో ఇగో ఒక్కొక్కడు గంట ఇయ్యవు. తీసిన కానీ ఇగో ఇట్లా వాళ్ళ దోస్తులకు మీ దోస్తు అన్న నువ్వా నీకు అవి నీకు ఇచ్చిండా అంటే ఇలా అడుగుతూ ఇచ్చిన ఆయన ఎంత ఆయన ఇచ్చిండా ఆయన ఇచ్చిండు చెప్పలే అన్నిట్లా తమ్ముడేమో ఇట్లా గిల్లి ఇరుకుతాడు మెల్లగా ఇట్లా అది కరెక్టా కరెక్ట్ కొంచెం ఏమన్నా గిట్లుంటా అవి చెప్పు నీకు ఎట్లా చెప్పు కొనుక్కురు వాళ్ళు పైసలు కొనుక్కురా చెప్పు ఫ్రీగానే ఇచ్చినట్టు అది రాజీగాడు పోదామన్నాడు కానీ మేమే పోలే. మనం యువరాజు అయితే తట్టలు అయితే పెండ తెచ్చుకున్నాం ఈ కట్టెలన్నీ తీసుకుపోయి ఆడ పెట్టుకుని ఆడ గుడ్డ అయితే కాల్దాం కాల్దాం మెల్లగా ఎగురుతుండు దగ్గర తెచ్చి పెట్టిన కట్టెలు తీసుకోవని కూడా బతకం అవుతుంది మనుషులకు. నీ పక్కన ఉన్నాను ఇగో ఈ జింగిడిగాడు కొట్లాడేమో మనం బీరకాయల కూర వాడు మధ్యలో ఎత్తుకపోతాడు రెండు బండ్లకి వెళ్ళి కోతు 2 పిల్లులు కొట్లాడుకునే మధ్యలో కోత వచ్చి అటో ముక్క తీసుకొని ఇచ్చినట్టుంది. అవి మనకే నా గురించి తీసినావు కదా అవి నాకే అవే పట్టుకు కట్టలు మొత్తానికి అయితే మన గుడ్లు పెండలు ఉడకబెడదామంటారు ఇంతవరకు వినలేదు నేను ఆ టేస్ట్ ఎట్లుంటుందో ఏం కత్తుందో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 27th గేమ్ ఆఫ్ 100 Days ఛాలెంజ్. మరి ఏమొస్తుందో చూద్దాం. వెరైటీగా దీంట్లో గుండుగా కూడా పార్టిసిపేట్ చేస్తుండు. ఎక్కడ అడిగారు కదా లాస్ట్కి వీడు కూడా వచ్చేసిండు. ఎన్ని గేమ్లు ఆడుతుందో చూద్దాం. మరి దారా గుడి తీస్తావరా వద్దు నువ్వు తీస్తా తినేదే వస్తుంది. దొరికింది ఏదో దొరికింది. ఎట్లయింది చూపిస్తారా ఏంటిది ఏంటి మైసూర్ పాక్ తినే మైసూర్ శాండిల్ ఈటింగ్ ఛాలెంజ్. మైసూర్ పాక్ ఇదేంది మైసూర్ చదువుతుంది కాదు నేను మైసూర్ కాదు ఆగరా చెప్పేది నువ్వు. మై సూర్ పాక్ ఈటింగ్ ఛాలెంజ్ అంతే ఆగరా చెప్పనీరా. అరే సూర్ అంటే ఏంటిరా మైసూర్ అంటే మాసూరు పాక్ అంటే తమలపాకు మరి ఏంటి ఏమైతుంది మొత్తం మా సూర్ మీద ఉన్న తమలపాకు ఈటింగ్ ఛాలెంజ్. తమలపాకులు ఆ తర్వాత సో మొత్తానికి ఈరోజు వచ్చేసి మైసూర్ పాక్ ఈటింగ్ ఛాలెంజ్. మనిషికి 2 పీసులు పెట్టుకుందామా? మనిషికి 2 పీసులు తెచ్చుకుందామా? 2 పీసులు పావు కిలో పావులకి ఎన్ని వస్తాయిరా? ఎన్నన్నా రాని ఎన్ని తింటారు నువ్వు? చూడచ్చిపోతావా ఎలిమినేట్ డైరెక్ట్ పనిష్మెంట్. ఇంకొకరు ఎవడో నువ్వు కూడా తినకు. అయ్యో దీనిలో పనిష్మెంట్ ఏంటి తెలుసా? మళ్ళీ తినాలి పెట్టుకుని బాగా అంటారు. చెప్పు ఫస్ట్ చెప్పాలి పనిష్మెంట్. చెప్పాం లాస్ట్ చెప్తాం. సేమ్ ఓమ్నీలా కూర్చుంటాం. రూల్స్ వాళ్ళిద్దరు తప్ప వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినా అది చెల్లింపు కాదు. ఎవరు పెండ ముట్టుకుంటలేరు ఇలా పెట్టమంటే ఎవరు పెడతలేరు. కాకపోతే అంత అయినాక మాత్రం తినమంటే కడప నిండా తిని పొట్ట వాళ్ళకి ఎరుగుతారు తింటారు. ఇక ఇప్పుడు ఏంటిది కట్టెలు కావాలా నీకు మంట కావాలా నాకు కావాలా? మీరు అనుకున్నది ఏది నేను చెప్పింది చేయరు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయకూరు నేను చేసేది చూడరు సరే సాగు కొడతారు. అంటే ఇప్పుడు ఈ పెండలో గుడ్లు ఉడకబెట్టే ప్రాసెస్ ని లీడ్ చేస్తుంది జింగడ్ అన్నట్టు. జింగడ్ స్టైల్ కాదు నాకు అర్థం మంచిగా ఉంటే అప్రిషియేషన్ వానికే, మంచిగా లేకపోతే తిట్లు వానికే. చెప్పాలంటే వినాలిగా. జింగిడి వాళ్ళు ఏం చేసారు అది వాళ్ళిద్దరికి తెలిపి ప్రాసెస్
పెండల గుడ్లు ఉడక పెడతారని మాకు మొన్నటి నుంచి అంటారు ఉడకబెడదామని. ఆ జింగి గారు ఇద్దరు వాళ్ళు పెట్టుకుంటారు. లొల్లి కాదా ఎట్లా ఉడకబెడతారా? ఇగో తెలుసుగా మనం దగ్గర మసలు నుంచి చూస్తున్నాం. ఏదైనా చెప్పాలంటే అది చెప్పాడు, వేరేదే చెప్తాడు, అది అదే అంటాడు. తెలుసు కదా నువ్వు నీ ఒకంతో నడుతుందా చెయ్యి చేస్తా. ఎట్లా చేస్తారా? అగ్గులైనాయిగా, అగ్గులు కాలే మంట మండుతుంది. మంటలో ఏంది పెండలో పెట్టి గుడ్డు పెట్టి మంటలో పెడతా అగ్గులలో పెడతా? మంటలనే పెట్టాలి. మరి మంట పోతుంది మరి. కానీ చేసేపు ఇంక ఇది మంట కావాలి. ఇంకా మీకు కట్టలేరా? ఉన్నాయి కానీ వద్దని చెప్పిండు. నువ్వు కట్టలే అన్నా? వద్దు. మంట కావాలంటే మంట వస్తా నా జర హావు జర అని కొంచెం అంతా. గ్యాస్ ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందుగా చెప్పినాం కదా పెండలా గుడ్లు ఉడకబెడుతున్నామని. ఇద్దరం కచ్చగాలం అయితే ఉడకబెడుతున్నాం. ఇది ఎంతమంది తింటారో తెలియదు, మేమిద్దరం అయితే ఖచ్చితంగా తింటాం. సో ఒక మంట అయితే పెట్టినాం కదా, ఇంకా జరసేపు అయితే కాగుతాయి, మంచిగా ఉడుకుతాయి లోపల. దేనికి కచ్చా? తిను నీకు కచ్చా తింటావా? తింటా. పెండ నూకుతట్లే నోట్లేకి తింటావా? వచ్చిండు 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 వచ్చిండు. ఇందాకైతే మనం సిటీ అయితే మాత్రం ఈరోజు ఛాలెంజ్ అయితే మైసూర్ పాక్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వచ్చింది. ఇప్పుడే మంచిగా ఫ్రెష్ గా నేను టైలర్ అయితే పోయి సిద్దిపేట పోయి తీసుకొని వచ్చాం. మంచిగా 1/4 కిలో, తక్కువ కూడా కాదు, దగ్గర 7-8 పీసులు ఏమో వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు సంగతి ఏంది, వాళ్ళు వచ్చినాక డబ్బాలు తెచ్చినాము. 2 అయితే పక్కకైతే ఉంటాయి, 5 అయితే నెంబర్లు వేసుకుందాం. మొత్తం వాళ్ళు ఆడతారు, లేకపోతే లేదు. ఈ 2 డబ్బాలు కూడా మనం తర్వాత తిందాం. ఇప్పుడైతే నెంబర్లు అయితే వేసుకుందాం. ఫస్ట్ మీరు కొట్టు. ఇదోలకరా నీకు ఇదోలకరా కూడా ఇదోలకరా కెమెరామెన్. ఇది క్యాట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక ఇప్పటికైతే ఇవి 5 వాళ్ళిద్దరు ఇట్లా వాళ్ళు వచ్చినాక వాళ్ళిద్దరిని అడుగుదాం ఎవరు ఫస్ట్ తింటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరికి తిడదాం. లేకపోతే వాళ్ళు తినకపోయారు అనుకో, 2 డబ్బులు అయితే మిగతా 2 అయితే తిందాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకోసం అంటే వాళ్ళిద్దరు లేకపోయినా కానీ మంచిగా మా 5 ఎవరికొకరు పాయింట్ వస్తుంది అట్లా, అందుకే స్టార్ట్ చేద్దాం. ఇక కమాన్ తీసేరి. మనకు వచ్చేసి ఫస్ట్ అయితే జింగబాయ్ అయితే పాస్ బాయ్ చెప్తుండు. పాస్పోర్ట్ అయితే ఎత్తుడు జింగాబాయ్ ఫస్ట్ ప్లేస్ లా. టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎంత టైంలో తింటా అనుకుంటున్నాం? ఇలా ఈ స్వీట్ బాగా ఏడ తింటాం, బాగా తినలేము కానీ అంతా సేమ్ క్వాంటిటీ. ఏంది 1/4 కిలో మనిషికి. ఇక నువ్వు గుంజినంత తీరు. సరే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే రెడీయా? ఒక బుక్కకే మరి ఒకటి అయ్యే పాయే. మంచిగా టేస్ట్ మంచిగా ఉందా? హైలైట్ సూపర్. మంచి 100 గ్రామ్ అయితే సరిపో కావచ్చు. మస్తు కరెక్టే. నీకు షుగర్ వస్తా ఆల్రెడీ ఉందంటే ఇక ఉరుకుతావుగా 4 సార్లు రోజుకు. నాకు కిట్ అంటే అబ్బా ఓమ్ని నువ్వు వెళ్తా అని బాయ్ నువ్వు తిని ఎవడో నోడిపోతాడు కావచ్చు, మొత్తానికి తిన్నాడు కావచ్చు. అట్లా ఎందుకు అనుకుంటావు? చెప్పలేము, పక్క పండు ఉన్నాడు. కానీ టైం ఏంటంటే ఇటు దింపు. 120 ఇటు దింపు. టైం ఇటు దింపు. 126 సెకండ్స్ అజ్జా. ఏమైంది బాయ్? జాగ్రత్తలేదు ఎట్లా? మొత్తం మంచిగా ఉందా? టేస్ట్ ఎట్లు మంచిగా ఉందా? వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటది. 227 సెకండ్స్ ఇప్పటికి. బాయ్ బోల్తే అయిపోయా. సర్వీసింగ్ అయిపోయింది. రేపు పోతే హాస్పిటల్కి పోయి మంచిగా ఇంజక్షన్ ఇచ్చుకుంటారు, అలా అంటారు. 4 మచ్చలు మరి షుగర్ రాగాలని అత్తరా అని అంటారు. బండితనం ఇచ్చింది కాకుండా కష్టమే ఉన్నట్టుంది మనిషికి 1/4 కిలో అంటే.
పనిష్మెంట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? నువ్వు కష్టంగా ఉంటావా? ఎందుకు? పట్టుకో మొత్తం తినాలి మింగాలి 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 గట్లుడా మింగుడే 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 ఎవరైనా మింగుడే ఇటు 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 పెట్టు. రైట్ 347 మింగొత్తలేదు, ఎట్లా మింగుతారేమో 347 ఊరైనా టైమింగ్ ఎట్లా ఎక్కువ నాకు తెలుసు. నేను ఫస్ట్ వస్తే నాకు ఇదే బాధ, నాకు ఎంత టైంలో తినాలని తెలియదు. కాకపోతే తింటా ఓడిపిస్తా, నాకు అసలు నేను ఉంటా. మనకు తెలిసిందే, మనకు ఫస్ట్ నుంచి వచ్చిందేనే. సెకండ్ నువ్వే, మనకు ఫస్ట్ నుంచి వస్తుంది. ఫస్ట్ వచ్చిన కష్టం ఓడిపోతారు. ఇప్పుడైతే మన అయితే సెకండ్ అయితే మన కూడా అయితే పార్టిసిపేట్ అయితున్నావు. ఇప్పుడు ఎంతసేపట్లో తింటా అనుకుంటున్నావు? ఆయన చూస్తే నాకే అనిపిస్తుంది, ఆయన గట్టిగా తింటాడు. మరి నేను తగ్గపోటీ ఇస్తాను భయం అవుతుంది నాకైతే. చూద్దాం. నాకంటే నువ్వు ఫాస్ట్గా తినాలంటే 347 నాది టైం. అంత లోపు తింటే ఫస్ట్ వస్తావు. నీ తర్వాత కూడా నీకంటే ఫాస్ట్గా తింటే మనం ఇద్దరమే ఉంటాం లాస్ట్కి. కుయ్యి కుయ్యి అంటది, మరుగుతుందా? స్టార్ట్. ఎట్లున్నాయి అంతా మొత్తం లోపలి పోయి ఏమంటారు, లోపలికి పోయినాక అర్థమవుతుంది. అప్పుడు మింగనీకి రాసా. ఒక 2-3 తినదా గట్టినే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది. హాస్పిటల్కి ఎగ్జాక్ట్ టైం నేను ఎంత అయితే తిన్నానో అంతనే తింటాను. అప్పుడు మధ్యాహ్నం ఇక్కడ తోపని చూసినావా చింతల్లా? ఏమైంది? పెద్ద పొక్క పడ్డది గంతే. ఆ పొక్కలు ఏమున్నా చూసినావా? అన్ని సంచులు పెట్టారు, నీళ్ళు ఉన్నాయి అలా. ఒక్కటి 30 సెకండ్ల లోపు దగ్గర ఇంకొక 2-3 తింటే కథం అయిపోతాయి. ఇక నేనే ఉన్నట్టే. నేను చెప్పిన స్టార్టింగ్ లోనే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అది ఉంటుంది. చక్కర్ నువ్వు ఆనాక పోతాం. సో మన కూర టైమింగ్ వచ్చేసి 2 minutes 25 seconds అయితే తిన్నాడు ఫస్ట్. ఇప్పటిదాకా ఫస్ట్ తిన్నారు మింగత్తలేదు. తినడు తింటాం కానీ నవ్వులుతున్నా మంచిగా కానీ మింగత్తలేదు. కాదు, ఒక బయట తీసుకున్నాక నోరు మొత్తం అవుతుంది, బెడ్ అయిపోతుంది మొత్తం. కాబట్టి కరిగిపోతుంది, మంచిగా కరిగిపోతుంది. నువ్వు ఫస్ట్ అప్పుడే 2 పెట్టుకుని అయిపోడు. 2 ఓకే. గొడవలు కావద్దు అంటే ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం, మళ్ళీ లొల్లి. సో ఇప్పుడు వచ్చేసి మన టైసన్ మామ అయితే పార్టిసిపేట్ అయితే చేస్తుండు. సో నా టైమింగ్ వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు, 2:25 తొందరనే తింటా. నాకు కూడా తెలుసు తింటా. రెడీ? స్టార్ట్ ఎత్తున్నా. స్టార్ట్ అయింది. 3, 2, 1. ఏమైంది? మరి అదే చెప్పినా మేము. కష్టమేనా? ఘోరంగా కష్టం. నమ్మద్దు ఈయనని. ఫస్ట్ అట్లా అంటాడు, తింటాడు. అమ్మో అంతేనా? నేను ఎట్లా రివెంచాలైనా ఖచ్చితంగా ఉంటా. అంటే ఈ రకంగా చూసుకుంటే నువ్వు నాకు చాలా ఎప్పుడో అబ్బా నాకైతే ఒకళ్ళు సూపర్ దొరికిరు గాయస్, నాకు సూపర్ దొరికిరు. ఎట్లా నేను రివెంజ్ ఛానలే ఉంటా కాబట్టి నాకు ఒక సూపతి కావాలి కాబట్టి టైసన్ మామ అనేది ఉంటాడు పక్క.
3 ఎక్కింది నువ్వు 2 ఇంకా 340 అంటే నీకు 1 minute ఉంది బాయ్ 1 minute లో 3 తింటే నువ్వు నా టైం అయినా అవుతా లేదు ఎందుకు ఇక ఉన్నాడు క్విట్ అవుతా అంటే రేపు ఆపేస్తా క్విట్ కావా తిను నెక్స్ట్ వాళ్ళు నువ్వేనా లాస్ట్ గుండు కాడా గాలి మీరా ఎట్లా అనిపిస్తుంది తీయకుండా పోరే మీదకి వచ్చినట్టు అవుతుందా మిర్చిలో గిరిచిలో అయితే మావు అరటి పండ్లు అయితే బుక్క కొట్టి మింగు సమోసాలు అయితే ఇట్లా ఒక దవడ కొత్తు షవర్మా అయితే సగం కథం చేసి ఒకటేసారి స్వీట్ అయ్యేసరికి పోతలేదు తీయ ఉన్నాయి అవి కారం ఉంటాయా కారం ఉండే వాడికి మంచిగా పోతుంది కారం బాగా తింటాం తీయ ఉండే వాడికి ఎల్లిండు సూరడా ఎదురులేని వీరుడు డీజే టైసన్ బోల్తే నా టైమింగ్ వచ్చేసి దాటిపోయిండు 4 నిమిషాలలో నిండింది ఇక ఇంకా 2 ఉన్నాయి ఆయన 4 నిమిషాల దగ్గర పోతుంది అంటే ఇంకొక 100 గ్రాము ఉంది ఇంకా నాకు బోర్ కొడుతుంది ఎంతసేపు తింటావు బాయ్ కానీ నీవే ఇంతసేపు తింటే నీవు వేరే వాళ్ళు ఎంతసేపు తినాలి ఇంకా నేనైతే మళ్ళీ దాన్ని దాడిపోతాయి అరే ఏమో టైసన్ వాళ్ళు ఇంత లేట్ తినడు ఏంది నాకు అసలు అర్థమయ్యట్లేదు ఆరులో కూడా ఎక్కింది 6 కూడా 7లకు ఎక్కింది 6:36 అయినా సరే ఇంకా అయిపోలేదు వేటుకు 7 నిమిషాలు బాయ్ లాస్ట్ ఒక బయట ఉన్నది పాయింట్ వచ్చేసి కూరకే అయ్యో లాస్ట్ బయట మింగు ముత్తుకంతా మింగు మింగు అవి డొల్లా వచ్చింది ఒకటే చిన్న బయట ఉంది రెడీ కమాన్ ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ లో మన కమాన్ కమాన్ మింగు మింగు మింగాలే అబ్బా మన ఛానల్ హిస్టరీలో ఇంత లేట్ గా తిన్నా మనిషి ఎవరైనా ఉన్నారంటే టైసన్ మామనే ఈ తర్వాత కూడా ఎవరు ఉన్నారు ముందు చూసుకున్నా గింత సేపు తింటారు ఘోరంగా అంటే ఘోరంగా గొంతు మొత్తం జ్వరం వచ్చింది అందుకే లోపల మింగని గాలే ఇదే ప్లేస్ లో ఏదో చికెన్ బిర్యానీ ఇదే ప్లేస్ నీకన్నా నేను నాది అసలు అంతగానో టైమే పట్టలేదు నేను 3 నిమిషాలలో తిన్నా నీ తినాలి ఎప్పుడు గింత కాను గొంతు వస్తుందని తినలే అవే మీద 60 కొట్టుకొని పోతుండే ఇక మన ఫోర్త్ పొజిషన్ లో వచ్చేసి పెళ్ళే నాకు తెలిసి పిల్లి వచ్చేసి అందరికన్నా ఎక్కువ టైంలో ఎక్కువ అంటున్నా తక్కువ టైంలో తింటాడు అదే ఇంత ముందు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు జరిగిన దాంట్లో అయితే సేఫ్ అయితే నేను ఫస్ట్ ఉన్నాడు తర్వాత నేనున్నా తర్వాత లాస్ట్ టైసన్ మామ ఉన్నాడు టైసన్ దగ్గరికి పోతాను నిన్ను నమ్మాలి గాయస్ ఎవ్వరిని నమ్మినా సరే గానీ ఈ పిల్లి గాని నమ్మకం ఇంతకుముందు చాలా కూడా గట్లే అన్నాడు కొత్తగా షవర్మా ఎట్లా తిన్నాడు షవర్మా దాంట్లో 59 సెకండ్లు షవర్మా లేడు లేడా షవర్మా కాదు ఏలోనే తిన్నాడు సమోసా దాంట్లో టైం పాస్ చేస్తున్నాడు రెడీ షుగర్ ఎక్కువ నాకు తెలుసు పోయి పిల్లి నమ్ముతాం అసలే నమ్మం మేము అట్లా తినలే అట్లా పోగొట్లే కింద పోతే మాత్రమే ఒప్పుకోం వదలే అవే గయదుడు
గైస్ మేము అందరము 2 తినడానికి 27 సెకండ్లు పడితే మనోనికి 4 తిన్నాడు 27 సెకండ్లల్లా. బుక్కాలే ఇల్లది ఆయననే ఇచ్చగొట్టుకున్నాడు బుక్కాలే బుక్కాలు తింటా నాకన్నా ముందే తింటాడు. మరి తినాంటిగా వందాక నేను చెప్పిన పిల్లి నమ్ముతావా నువ్వు పోయి కళ్ళు మూసుకొని పాల పిల్లి ఇంకేనున్నాయి ఇంకా ఒకటే ఒక్కటి అనుకో ఇక మొత్తం నీ దగ్గరికి వచ్చిండే ఏడరా నాన్న నా దగ్గర ఇంకా టైం పడుతుంది కాదురా 50 సెకండ్స్ అయితే సేఫ్ అవుతాడు. కూర బాగా దాటేసిండు ఫస్ట్ కూర 225. నాకు తెలిసి ఛాలెంజ్ లో ఉన్న గెలవకున్నా కానీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉన్నాడు. అయిపోయింది. తింటాడు టైం చూసుకుంటా స్కిల్ ఎత్తుండు కృష్ణ ఒక దవడకు నూకుతుంది ఇట్లా ఎత్తుండు. మింగాలి మింగాలి సరిపోదు అందరూ కొంచెం ముందనుకో కానీ అది నువ్వు ఇచ్చగొట్టుకున్నావు. మింగు 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 335 దాటిందా ఉందా 3 ఎక్కిందా ఇంకా మీరు చూసుకుంటే మింగుతాడు పోతలేదా అది పనులు గమతేనే అట్లా టైం ఎంత 316 మన క్యాట్ టైం వచ్చేసి కాదు బాయ్ గిటి గిటి కూర అరే కారం కౌస్ అయితే గుంజి ఏం పోతాయి తాటుకుర్రీ ఎంత టైం నాయర్ కొత్తాడు వీడు బాండ్ పేపర్ మీద రాసిస్తా నాయర్ కొత్తాడు వీడు నిన్నైతే దాడుతాడు ఏమో నాకంటే ముందు రాడు పక్కా రాడు. నాకు వీడు ఒక్కడు పోయినా టెన్షన్ అవుతుంది ఎందుకంటే అన్న ఇట్లా వచ్చిన అది డొల్లనే అన్న డింపి అవి 2 మింగాయి ఇది ఒక్కటే ఉన్నది దీంతో ఉన్నది ఇప్పుడు నాకు పాయింట్ రావడానికి దీంతో ఓకే స్టార్ట్. మంత్రాలు తాగుతాడు నీడేమో స్ట్రాటజీ. మీ తాత చచ్చిపోయినారా అలా పడితే బుక్కుడే వాళ్ళు ఇస్తే మింగాలే నేను నిజంగా చెప్తున్నా ఇస్తే మింగాలే ఈ వీళ్ళు మొత్తం వీళ్ళు అల్లనే పోతున్నారు అదంతా మింగుతారు కదా వాళ్ళు లాస్ట్ కి జస్ట్ ఒక 4 తినేదాకా ఒక రేంజ్ లో పోతుంది లోపలికి కథం తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు కక్కి దండం పెడతా కక్కుతో డైరెక్ట్ కిట్టు దగ్గర తీసుకో వచ్చా వీడు కొంచెం ఘోరంగా తింటున్నాడు. ఎంత బుక్క పెట్టినా అని గిల్ల పోతులే ఫస్ట్ చచ్చిపోతావురా అదేం తింటున్నాడు ఆయన నీళ్ళు పుష్పం వినికేమన్నా కాగల తేపు పీకగా లాయంత కదా నేను అరే 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 ఎల్లుటి వస్తున్నాడు లోపలికి నోరు నిన్నది మొత్తం. ఆగ్రని అక్కడ మరి బయట పడుతుంది గిట్టు నువ్వు నవ్వుతే బయట పడద్దు కిట్టు అరే నేను చెప్తున్నా ఇంకొకసారి ఉంచున్నా అంటే అదంతేంద్రా మొత్తం మీద పడుతుంది కిట్టు 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 అన్న కూడా లేరు కిట్టు అవుతాడు వీడు నాకు తెలుసు. టైం చూసుకోరు కాకుండా మీరు వేస్ట్ ఇచ్చి నీళ్ళు తెలుసా నీళ్ళు కుట్టుకోవట్లేదు.
చూపెడు ఎంత 230 అమ్మా జింగిరా నీళ్ళు లేకపోతే అయ్యే పీకు నిప్పగాని వారా ఎంత 25 5 సెకండ్స్ వెనకకి వచ్చి వీడు ఓడిపోయాడు వీడు గెలిచేటోడు నీళ్ళు తాగిండు ఎట్లా తిన్నాడు వాడు ఇగో నార్మల్ గా ఎవరైనా తింటారు ఇట్లా సుంచుకొని వాడు ఒక దవడ నూకుతుడు దొరికిందా దొరికిందా నాకు జిందగీలా స్వీట్లు మాత్రం తినే అట్లా వేసింది వీడు ఘోరంగా తిన్నాడు భయమైంది వాసవానికి జిల జిల అనిపిస్తుంది నాకు నీకైతే వచ్చింది జిల జిల సో అన్న వాళ్ళు కూడా వస్తురట ఇప్పుడు అన్నను డింపి వాళ్ళు వచ్చినాక వాళ్ళిద్దరితో కూడా కంటిన్యూ చేద్దాం కథం తేజ అని మేము ఒట్టేరు రెండు చేతులు ఎందుకంటే వాడి కూడా చల్ కవన్ ఓకే ఇగో ఇగో రోలింగ్ మరి ఎందుకు ఇప్పిర్రా ఇవి చెప్తా ఇప్పిరా కూడానా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలవాలిగా తెలవాలి అందరికి పావు కిలోనే వచ్చినాయి కొందరికి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అంటే పీసెస్ లల్లా క్వాంటిటీ మాత్రం సేమ్ పావు కిలో ఎక్కువ వస్తాయి నీకు 100 గ్రామ్ అంటే ఫోన్ చేసినా తక్కువ వచ్చినాయంటే నువ్వేమన్నా పావుకిలో తీసుకోను అందుకోసం పావుకిలో వేసిన ఇప్పుడైతే అన్ను డింపొచ్చు లాస్ట్ ప్లేస్ గిడు లాస్ట్ ప్లేస్ లో మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఆడతారు నువ్వు ఆగిన ఆడతారు తిప్పేదాం తీర్లేరు పడరా అయిపోయింది వీళ్ళిద్దరు నాతులే దగ్గర నా లెక్కేసిన ఫస్ట్ 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 కండక్టర్ గట్టిగా ఉండాలి దేనికైనా కండక్టర్ లేకపోతే వేస్తే అరే ఇగో లోయెస్ట్ ఇగో ఫస్ట్ రావాలంటే 225 లో తిను రివెంజ్ ఛాలెంజ్ ఉన్నదంటే 7 కంటే ముందు తిను ఇప్పుడు మిషన్ కదిలితే గోక్తా ఉన్నారేమో వేసిర్రా స్టార్ట్ పోతే ఆరామా 2 నిమిషాలు 50 సెకండ్లు వస్తే పాయింట్ రా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాడు అబ్బా మంచిగా ఉన్నాయి టేస్ట్ ఎట్లున్నావా మామా మామా జింగిడిగా నువ్వు వాళ్ళు పాడతారు నువ్వు విను 20 సెకండ్లు కూడా అయిపోతుందంటే 1 నిమిషంలో 5 2 నిమిషాలు అయిపోతాయి నువ్వు చూస్తే పిక్చర్ మా జిందగీలా స్వీట్ తినాలంటే కూడా మాకు ఒక వస్తుందిగా మళ్ళా వాడే షుగర్ వస్తుంది అని ఆడేగా వాడే తిన్నాడు మళ్ళా నాకు భయమైందన్నా రెండు నిమిషాలు అయిందిరా పనిష్మెంట్ అవుతుంటాడు ఎందుకుంటాడు ఉంటాడు వాడా 2 నిమిషాలు వాడికి ఏంది 7 నిమిషాలు 7 తిన్నాడు వీడు 340 340 7 ముంగడు ఎంత 7 ముంగట కదా 340 అందుకే అంటారు 347 ఇంత లోపు తింటే మీరు సేఫ్ వీడు తినడు 5 నిమిషాలు అవుతుంది ఇద్దరు కలిసి నువ్వు ఉత్తరా మరి బండి గెలిచిన నేను గెలవకుండా సరే రివెంజ్ ఛాలెంజ్ అయితే లేదు అబ్బా చాలు అదే కిస్కిస్ ముర్తా ఉన్నారు రేపు వేసిర్రా ప్రామిస్ పుట్టేం అరే తినరా అరే అరే అన్న 5 నిమిషాల లోపు తింటారు అరే తినరా 4 నిమిషాల లోపు అన్నా టైం అప్ ఒక్క నిమిషం ఎందుకు కండక్టర్ ఆను జింగా చూపెట్టు జింగా ఎవరికైనా ఒకళ్ళు చూపి బంజీ 446 337 జింగిడి గాడు 7 నిమిషాలు తిన్నాడు గీన చూసినావా మా బా వచ్చి లాస్ట్ వచ్చేసాడా మీ బానా మా బా టైం చేదా వాసన అయితే అస్సలు వస్తుంది
బా మెల్లదిని బా 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 4-5 దాకా ఏమనిపించలేదు. పళ్ళు గొర్రెలు పోతున్నాయి. నొక్కునే మాది నచ్చరు అనుకుంటున్నా అన్న. అన్న రెండు మీ బొమ్మరి కడ ముద్ది. అదే 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 మీ బొమ్మరి కడ ముద్ది. ఎందుకు మన తీపి అవసరమా? వాడు ముఖాన్ని సబ్ పెట్టుకోడు. బోల సబ్ పెట్టుకుని నిన్న బోధమో లేదా అదే సబ్ పెట్టుకున్నా ముఖానికి. అట్లాగే గుండు కూడా పెట్టు సుళ్ళు పోతుంది. బా ఈ 8 నిమిషాల దాకా వస్తుంది నీకు. టైసన్ నూకుతారు మమ్మీ. స్టీరింగ్ అప్పుడు నేను పడుతుంది ఆయన బ్రేక్ గేరలు నూకుమని ఇక. బాబు మీ బాబు అడుగుతున్నాడు. చూడు నీ ఏమన్నా చూస్తాను తిననా తింటాడు ఇక్కడ ఏంటో చూస్తున్నాడు. ఆడేస్తాం లాస్ట్ ఆడేస్తాం. దేనికి బాధపడుతున్నావు? పాపం తిన్నాక కూడా పాపం మరి ఇష్టం. టూత్ పేస్ట్ ఉప్పు ఉందా లేదా? చక్కెర ఉందా? పిటా 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 2 నిమిషాలా తిన్నా చిన్న చిన్న ఏరుకున్నాడు. 2 నిమిషాలు తిన్నారు మరి. తిన్నాడు 2 తిన్నాడు. ఫస్ట్ సింగిల్ తిన్నా లాస్ట్ ఇట్లా చూసుకుంటే 10 నిమిషాలు తింటాడు. లాస్ట్ క్విట్ అయ్యిండు డైరెక్ట్. పిట్టా అంటే క్విట్ అని చెప్పి నుంచి క్విట్ అంటే తప్పకుంటాం డైరెక్ట్ టైం ఉంది 5 నిమిషాల దాకా మరి ఉంది. ఇప్పుడు ఒక ముచ్చట 7 నిమిషాల లోపు తిన్నా తినకుండా ఉంటావు. క్విట్ అయినావంటే అవి వేరే ఏమైనా నీ బండి నడతలేదు. వాళ్ళు ముట్టిన అమ్మాయి వెళ్ళి పోసే పొద్దు వరకు గుట్కు బా పోవట్లేదా? మైసూర్ పాగలు తినిపించుకుందాం. వీడియో అయిపోయినా బాబమ్మ గాజులాట తర్వాత మనం చక్కెర పోసుకుంది బా. ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది? చెప్తే అయిపోతుంది. 4 నిమిషాలు కాదు లేదు గబ్బిలో. సో మన ఛాలెంజ్ వచ్చేసి 2 బక్రాలు అయితే దొరికినాయి. ఒకటి వచ్చేసి టైసన్ మామ. అయ్యో 4 నిమిషాలు అయింది, ఇంకా 5 ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి అన్న అండ్ టైసన్ ఇద్దరు అయితే ఓడిపోయారు. ఇప్పుడు ముందుకు వచ్చింది బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే వచ్చింది. దీంట్లో ఎవరికో వచ్చింది పాయింట్ అంటే మన కూరకైతే వచ్చింది. ఏదో మోసమైందిరా. దెబ్బ తీసిరా నీకు చెప్దాం అనుకున్నా. మోసమైంది వీడు తినగా వాడు సేఫ్ అవుగా పొట్టోడు. నమ్మించి ముంచినారే ఏ మోసమైంది? ఎన్ని దినాలు మోసమైంది? 6-7 తిన్నట్టున్నారు. మాకు 9 నువ్వు ఎన్ని దినాలు మోసమైంది చెప్పు. వాడు తిన్నాడు కదా పోరాడు పాడు చెప్పు అంతే. 3 తిన్నాడు మోసమైంది అంటాడు. నేను 8.5 తిన్నా. అది రావాలని అన్న 3 తిన్నాడు. నాకన్నా ఎక్కువసేపు తిన్నాడు. మళ్ళా నడు నువ్వు కదా ఇక ఏం చూస్తాను. మన అన్న అయితే ఇప్పుడు వచ్చేసిండు. మన ఎవరాకు ఒక టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మన అన్న టేస్ట్ చేసి చెప్తారు ఎట్లుంది కదా. అన్న లేదు పట్టరు మర్చిపోయి పట్టరు కదా పడిపడే వీళ్ళు ఏమేదేమో గోక్కుంటారు వెనక. మా ఇద్దరు తినబెడదామని చూస్తారా? అరే వాడు క్యాట్ గా తిన్నాక తిందాం. తింటా మీరు అట్లా కాదు తింటా. వీళ్ళు ఏదో కథలు పడతారు. లోపడి ఇది వాలిగింది, ఈ పొట్లు వాలిగిన ఏమరా సాంచే పెట్టినాడ. సాంచే పెట్టే వారికి పెండలో కాల్చిన ఈ గుడ్డును అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. చూద్దాం మరి ఎట్లా ఉందో, ఉడికిందా లేదా.
స్మెల్ అయితే ఇక్కడ కాల్చుకొని తిన్నట్టే ఉంది, గుడ్డు కాల్చుకొని తిన్నట్టు. ఈ టేస్ట్ ఈ స్మెల్ ఎప్పుడు చూడలేదా? ఆహా, నీలాలు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి, ఎవడు తింటలేడు వేడికి భయపడి. అంటే నాకు ఇస్తాను, నేను కూడా తింటా. తీరా నేను తిన్నగా అయిపోయింది. బాబా కమలాసన్ 2 నిమిషాల ముందు ఫోన్ చేయాల్సింది పుష్ప. చేత్తో వచ్చిర్రు, మేము ఆ పార్కే తిన్నాం మత్తుగా. ఎట్టుందా సప్పుడు చేస్తాడు, దాస్తాడు. ఎల్లో వద్దారు నీకు కూడా? వాళ్ళు ఎల్లో తినద్దు అసలు లెక్కకి. తినొద్దా? రే తినొద్దట్రా. వేడి అవుతుంది. ఏదేమైనా నార్మల్ ఉడకబెట్టుకునే గుడ్లకి కాల్చుకుని తినే గుడ్లకి చాలా తేడా ఉంది. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పెండ కాకుండా బురద పెట్టేది ఉండే, ఏం కాకపోతుండే. కాకపోతే పెండ పెట్టినందుకు కానీ ఇక్కడ మర్రేసి కూడా కూర్చుండే, అటు ఇటు మనిషి ఉంటే ఏం కాకపోతుండే. కింద అగ్గుల మీద ఉండే వరకు ప్రతి గుడ్డు కింద సైడ్ వలిపోయింది. దానివల్ల మనకు లోపలికి పెండ వెళ్ళిపోయినట్టు అయింది, కొద్దిగా తినడానికి ఇబ్బంది అయింది. కానీ అయినా మంచిగానే ఉన్నాయి, అయినా ఇచ్చి పెట్టలేదు గుడ్డును. ఇట్లా కాదు కానీ ఏదైనా ఒక క్యాంపింగ్ లో ఒక ట్రే తెచ్చుకొని ఏదైనా వండుకునేటప్పుడు పెద్ద ఇట్లా పెడతాం చూడు, అప్పుడు దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందాకనైతే అన్నున్ను మన టైసన్ అయితే తోడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఏంటిది? ఓమ్ని అయితే ఆడాక నువ్వు కాదే ఏడా లోపల పార్కింగ్ చేపిద్దామా, బయటకి లోపల పార్కింగ్ చేపిద్దాం. లోపల పార్కింగ్ బాగుంది. అది కానీ లోపల పార్కింగ్ నువ్వు వచ్చిందే ఇవాళ వచ్చినట్టుండు. మన క్యాట్ అనుకుంటారు రోజు, ఆ క్యాట్ అయితే లోపల నేచురల్ హెల్దీ క్యాట్. బాయ్ డైరెక్ట్ లోపల పార్కింగ్. పోరా టైసన్, కమాన్ అరే టైసన్ తగ్గేది లేదురా. బాహుబలి ఇయో అరే డోర్ కూర్చా, డోర్ కాదు లైట్ కొట్టరా. అటు పట్టు టైసన్ పోతుంది, బ్రేక్ అని కొట్టినారు రే. మాకు సంబంధం లేదు. సో ఇదే గాయస్ మైసూర్ పాక్ ఈటింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. నేనైతే తినలేకపోయినా, అది ఘోరంగా స్వీట్ ఉంది. వీళ్ళు తిన్నప్పుడు మేము లేము, అసలు ఏం జరిగిందో అది నాకు వీడియో ఎడిట్ అయిన తర్వాతనే తెలుస్తుంది ఇక ఎంతవరకు ఫేర్గా జరిగింది అని చెప్పేసి. అందరూ ఒకటే తిరిగి ఉన్నారు. ఈయన నమ్మి అరే ఏమైందిరా అంటే కరెక్ట్ చెప్తాడు అంటే ఎవరు లేడు, అట్లా ఒక్కొక్క తిరిగి చెప్తుండు. కెమెరా వెనక నిలబడిన అవుతుండు, వీడేమో ఒకసారి అక్కడ ఒకసారి ఒకటి. ఈ ఇద్దరు కలిసి ఒక మాట అంటారు. జింగకు నాకు ఇద్దరు ఎవరు పాయింట్ రాకపోవాలి. 2 నిమిషాలు తిని నీకు ఎట్లా పాసిబుల్ అయింది? నేను గట్లా నమ్మతలేను. 225 ఎడిటింగ్ చేసినాక అర్థమైతే 2.5 నిమిషాలు తిన్నాడు పక్కా. అరే దాన్ని ఇంకో డబ్బు ఉంటుంది. ఇప్పుడు 3 నిమిషాలు లోపల తినరా సార్. ఇప్పుడు అంటే పెట్టి కడుపులోకి ఏమవుతుంది? నువ్వు ఎన్ని నిమిషాలు తిన్నావు? మళ్ళీ 2:30 నీకు ట్రై చేస్తావు, 3 నిమిషాల లోపల తింటావుగా, అట్లా ఉండాలి. నాకు పాయింట్ కోసం చేసుకున్న పాయింట్ వచ్చింది. పాయింట్ నీకే వచ్చిందారా? నాకే వచ్చింది. నిన్న వచ్చే గారు నీకే స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ కాదు. నెక్స్ట్ గేమ్ గెలిస్తే హైట్రిక్ అవుతుంది. నెక్స్ట్ గేమ్ అయినా ఫిజికల్ పెట్టాలి. 27 గేమ్లు కంప్లీట్ అయిపోయినాయి విజయవంతంగా. పాయింట్ మళ్ళీ వానికి వచ్చింది. అటే ఇరా మళ్ళీ నాకెందుకు ఇచ్చిన హాగా మూడే స్ట్రైక్ రేట్ అనే టైసన్ స్ట్రైక్ రేట్ పరంగా 15 గడుగుడు కూరాడు దాటేసిందా బరాబర్కి వచ్చింది. వచ్చిన ఆయన చూడు పాయింట్ గడుదుడు సెకండ్ ప్లేస్ ఇవ్వాలి 2 పాయింట్లు ఉన్నాయి కానీ గిడి చూడు 3 దాటినాం. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు మైసూర్ పాక్ ఈటింగ్ ఛాలెంజ్. అసలు అది వస్తుంది అనుకోలేదు, అది ఒక క్రేజీ థింగ్ అనుకోవచ్చు. నార్మల్గా ఎవరైనా సరే 1-2 తింటారు, కానీ మరీ ఒక 10 మైసూర్ పాకు 2.5 తినడం అంటే నాట్ ఈజీ. అయినా సరే మా వాళ్ళు పాయింట్ కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడి గెలిచిర్రు, ఆ 3 పాయింట్లు సాధించుకుర్రు. ఇదే ప్రకారంగా వాడు పోతే వీళ్ళని దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడు 25 గేమ్లు ఆడుంటే మేబీ దాటెత్తుండే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు 16 గేమ్లు అంటే 10 గేమ్లు తక్కువ ఆడిండు, అయినా 3 పాయింట్లు ఉన్నాయి ఆయనకి. వీడు 25 గేమ్లు ఆడిండు 3 పాయింట్లు ఉన్నాయి. వాడు 16 ఆడిండు 3 ఉన్నాయి. రెచ్చగొట్టారు చూద్దాం మరి. నెక్స్ట్ వాటి నుంచి గెలవకుండా చూసుకుందాం మరి. టఫ్ అవుతుందాం మంచిగా గట్టిగా.
అందరికి ఇక మొదలెడదాం. ఇగో ఇప్పటికీ చెప్తాను 30 పాయింట్లు ఎవరికి వస్తాయో వాడు కంపల్సరీగా గెలిచే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా గెలిచినట్టే. ఆల్మోస్ట్ 7 కాదు ఉన్నారు మీరు. 30 పాయింట్లు ఎవరికి 25 పాయింట్లు వచ్చినా గెలుస్తారు కావచ్చు నాకు. 25 పాయింట్లు అంటే మిగిలిన 75 పాయింట్లు వీళ్ళందరూ పంచుకోవాలి. 25 పాయింట్లు కొట్టారంటే కథమే. ఆ 25 పాయింట్లు వీళ్ళు అందుకునే వరకు దాటేయాలి వీళ్ళని, లేపో కష్టం. సో ఫైనల్గా ఇదే కాదు స్కోర్ బోర్డ్ 27 గేమ్స్లలో. ఇప్పుడు టాప్లో వచ్చేసి మళ్ళా క్యాటగాడే ఉన్నాడు స్ట్రైక్ రేట్ ప్రకారం. లాస్ట్లో వచ్చేసి శేఖర్ గాడు అయితే ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళందరం మధ్య మధ్యలో ఉన్నామన్నమాట. కింది మీదకి అవుతుంది కథ. సో ఇదే రేస్ తోడు పోతే మేబీ కూరగా టక్కర్ ఇవ్వచ్చు. టైసన్ గారికి ఎప్పుడో ఒకటి ఈటింగ్ ఛాలెంజ్ ఉన్నప్పుడు వస్తున్నాడు. ఇవాళ ఎందుకు ఓడిపోయాడు అర్థం కాలేదు. సో ఫైనల్గా చిన్న ఛాలెంజ్, చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.